మీరు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గడం జరుగుతుందా? డయాబెటిస్ వలన నరాల బలహీనత వస్తుందా? డయాబెటిస్ నరాల బలహీనత సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ దేవిక గారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డయాబెటిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డయాబెటిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? ఓకే, డయాబెటీస్ వచ్చేసరికి ఏంటంటే అది ఒక ఫిజియలాజికల్ డిజార్డర్. ఇందులో ఏమవుతుంది అని అంటే జనరల్గా బాడీలో మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి లిమిట్గా ప్రజెంట్ అయి ఉండాలి. ఈ డయాబెటీస్ మెలైటస్లో ఏమవుతుంది అంటే షుగర్ లెవెల్స్ అనేటివి బ్లడ్లో అధికంగా ఎక్కువ అయిపోవడము, దాన్ని డయాబెటీస్ మెలైటిస్ అంటాం. జనరల్గా ఏదైతే ఫుడ్ అనేది మనం తీసుకుంటామో అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి ప్రాపర్గా అరగడం అనేది జరుగుతుంది. అలా తీసుకున్న ఫుడ్ అనేది బ్లడ్లోకి గ్లూకోజ్ రూపంగా ఎంటర్ అవుతుంది. ఏదైతే గ్లూకోజ్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుందో మన బాడీలో ఉన్న ప్రతి కణం అనేది ఆ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి తోడ్పడేది ఇన్సులిన్ అనేది. ఈ ఇన్సులిన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అని అంటే ఆ గ్లూకోజ్ని పట్టుకొని మన కణంలో లోపలికి ఎంటర్ అయ్యేలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ డయాబెటీస్ మెలైటస్లో ఏమవుతుంది అని అంటే ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. లేదా ఏదైతే ఇన్సులిన్ అనేది కణంకి అటాచ్ అయి ఉండాలి, ఇలా అటాచ్ అయ్యే చోట డిఫెక్ట్ అనేది ప్రజెంట్ అయి ఉండడం, అంటే ఆ రిసెప్టర్ ఇన్సులిన్ రిసెప్టర్ అనేది డిఫెక్ట్ అయిపోయి ఉండడం. ఈ 2 రీజన్స్ వల్ల మనకి డయాబెటీస్ మెలైటస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, డయాబెటీస్లో టైప్స్ ఉంటాయా? ఎస్, డయాబెటీస్లో వచ్చేసరికి మనకు జనరల్గా చాలా టైప్స్ ఉంటాయి. అందులో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్. ఈ టైప్ 1 అంటే ఏంటి అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటస్. ఇది ఏంటంటే జనరల్గా వచ్చేసరికి చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళ ఏజ్ అంటే బిలో 18 ఇయర్స్ వాళ్ళకి ఒకవేళ షుగర్ అనేది వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఏవి ఇచ్చినా కంట్రోల్లోకి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళల్లో మనం మెయిన్గా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తూ ఉండాలి. దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటస్ అంటాం. ఇందులో ఏమవుతుంది అని అంటే మనకి ప్యాంక్రియాస్ అనే గ్రంథి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే చిన్న వయసులోనే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి రావడం, ఫీవర్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి రావడం వల్ల ఈ గ్రంథి ఏదైతే ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఉంటుందో అది పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. ఇలా డెస్ట్రాయ్ అవ్వడం వల్ల మనకి అక్కడ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది రావడం తగ్గిపోతుంది, అసలు రాకుండా ఉంటుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది. ఇలా రాకుండా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ గ్లూకోజ్ అనేది మనలో బ్లడ్లోనే ఉండిపోతుంది, కణాలు ఏవి యూస్ చేసుకోలేకపోతూ ఉంటాయి. దీనివల్ల మనము చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది టైప్ 1 డయాబెటీస్ అనేది ఉంది. టైప్ 2 వచ్చేసరికి ఏంటి అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. ఇందులో ఏమవుతుంది అని అంటే మనం ఎక్కువగా పెద్దవారిలో చూస్తూ ఉంటాం, అంటే 50-60 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళల్లో మనం దీన్ని చూస్తూ ఉంటాం. మెయిన్గా దీని కాజ్ ఏంటి అంటే హెరిడిటరీ, అంటే వంశపారంపర్యంగా ఈ డిసీజ్ అనేది ప్రజెంట్ అయి ఉండడం, లేదంటే వాళ్ళకి జెనెటిక్స్గా ఆ జీన్స్లోనే వాళ్ళకి షుగర్ వచ్చే వ్యాధి అనేది ఉండిపోయి ఉండడము. దీంతో పాటు వాళ్ళు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, లేదంటే స్మోకింగ్ చేయడం, డైట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రాపర్గా ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, సెడెంటరీ హ్యాబిట్స్ అనేది ఉండడం, ఇలాంటి ఉండడం వల్ల పెద్దవారిలలో వచ్చే డయాబెటీస్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటూ ఉంటాం. వీళ్ళల్లో ఏం జరుగుతుంది అని అంటే బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి అనేది మంచిగానే ఉంటుంది, అందులో నుంచి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏదైతే రిసెప్టార్ ఇన్సులిన్ వచ్చి అటాచ్ అవ్వాలో ఆ రిసెప్టార్ అనేది చెడిపోయి ఉంటుంది. అలా చెడిపోయి ఉండడం వల్ల మనకి ఈ బ్లడ్ గ్లూకోజ్ అనేది కణంలోకి ఎంటర్ అవ్వడం జరగదు. ఇలా జరగకపోవడం వల్ల వీక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్. జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో, అంటే వాళ్ళు ఫస్ట్ గర్భం దాల్చినప్పుడు వాళ్ళకి డయాబెటీస్ అనేది రావడం. ప్రీవియస్గా మనం హిస్టరీ చూసుకుంటే అంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళల్లో ప్రీ ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ కాకముందు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి మంచిగా ఉండడం, ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత కొన్ని నెలలకి వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోవడం, అలా అంటే అప్పుడు వాళ్ళకి గ్లూకోజ్ అంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ తీసుకునే అవసరం వస్తుంది. అలాంటి వాటిని మనం జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ అంటూ ఉంటాము. ఓకే, సో ఇప్పుడు టైప్ 1, టైప్ 2, టైప్ 3 చెప్పారు. టైప్ 1లో చిన్నపిల్లలకి వస్తుందని చెప్పారు, కారణాలు చెప్పారు. సో వాళ్ళకు కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల చిన్నపిల్లలకి వస్తుందంటారా టైప్ 1? ఎస్,
టైప్ 1 కూడా ఫ్యామిలీ హిస్టరీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. బేసికల్లీ మెయిన్గా ఏంటి అంటే ఫాదర్ మదర్ 50-50% వాళ్ళల్లో ఉంటే స్ట్రాంగ్గా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చిన్న వయసులో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ గురి అయినప్పుడు మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ కన్నా వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళు తరచుగా కోల్డ్ కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్ కానీ ఇలాంటివి వాళ్ళకి ఊరికే వస్తున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఫ్యామిలీ హిస్టరీ కంపేర్ చేసుకుంటే అది తక్కువ. ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ టైప్ 1లో పిల్లలకు వచ్చే డయాబెటీస్ చూసుకుంటే పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు అంటారా దీనికి? ఓకే, టైప్ 1లో వచ్చేసరికి పిల్లల్లో ఉంటుంది. దీన్ని పర్మనెంట్గా మనం క్యూర్ చేయలేము. ఎందుకు అంటే ప్యాంక్రియాస్ గ్రంథి ఏదైతే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుందో ఆ గ్రంథి మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంది, అంటే పూర్తిగా డెస్ట్రాయ్ అయ్యింది. ఆ డెస్ట్రాయ్ అయింది మనం మళ్ళీ రీజనరేట్ చేయలేము. లివర్ అనుకోండి, కొంచెం పాడైన దానికి రీజనరేట్ అయ్యే అంటే మళ్ళీ దాని నుంచి అదే హెల్దీ టిష్యూ క్రియేట్ చేసుకునే అవకాశం అనేది లివర్కు ఉంటుంది. కాకపోతే ప్యాంక్రియాస్కి అలాంటి రీజనరేట్ అయ్యే అంటే మళ్ళీ దానంతటా అది మంచి అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. సో వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ పైన డిపెండ్ అయి ఉండాల్సి ఉంటుంది. కాకపోతే హోమియోలో ఏంటి అంటే ట్రీట్మెంట్ వీళ్ళకి మనకి వయసు పెరుగుతున్న కొద్దీ బాడీ మాస్ అనేది అంటే లావ్ అవ్వడం బక్కగా అవ్వడం మొత్తంగా మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది హెడ్ టు టో. ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ యూనిట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళకి 5 యూనిట్స్ అవసరం పడుతుంది. అదే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి 20 యూనిట్స్ యూజ్ చేయాల్సే అవకాశం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే హోమియో ట్రీట్మెంట్లో ఏముంటుంది అని అంటే వాళ్ళకి యూనిట్స్ ఎక్కువ ఇంక్రీజ్ కాకుండా అంటే ఎంతలో ఉందో అంతలో మనము సర్దు చేసేటట్టు మనం ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు పర్మనెంట్ క్యూర్ అనేది లేదు కాబట్టి వీళ్ళు అంటే లైఫ్ టైం దీంతో ఇబ్బంది పడాల్సిందేనా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందంటే లైఫ్ లాంగ్ వీళ్ళు? ఓకే, కంపల్సరీ వీళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ డిపెండెన్సీ ఈజ్ కంపల్సరీ. అది కంపల్సరీగా వాళ్ళు ఇన్సులిన్ అనేది యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నెంబర్ ఆఫ్ యూనిట్స్ని మనము తగ్గించవచ్చు. ఎంత యూనిట్స్ ఉందో ఇఫ్ దే ఆర్ 10 years వాళ్ళు 10 years ఉంటే 10 యూనిట్స్ యూస్ చేస్తున్నారు. అదే వాళ్ళు 20 yearsకి వచ్చిన తర్వాత 20 యూనిట్స్కి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో మొత్తం ఎవ్రీ ఆర్గాన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో ఏంటి అంటే వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా హోమియో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఏదైతే ఇన్సులిన్ 10 యూనిట్స్నే బాడీ సర్దుకునేలాగా మనం క్రియేట్ చేయొచ్చు ఆ ఎన్విరాన్మెంట్ని. అండ్ లైఫ్ లాంగ్ వీళ్ళు యూస్ చేసుకోవాలి ఇన్సులిన్. అండ్ వాళ్ళు డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి. లైఫ్ లాంగ్ ఈ డైట్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తే వాళ్ళు ప్రాపర్ హెల్దీ లైఫ్ యాజ్ ఏ నార్మల్ ఇండివిజువల్గా ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళలో కనుక అమ్మాయిలు కూడా ఉంటారు, ఆడపిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఓకే, వీళ్ళల్లో టైప్ 1లో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ వాళ్ళకి మెనార్కీ అంటే ఫస్ట్ మెన్సెస్ వచ్చే టైంకి వాళ్ళల్లో సెకండరీ సెక్షువల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి రొమ్ము డెవలప్మెంట్ కానీ ఫస్ట్ మెన్సెస్ రావడం సెకండరీ హెయిర్ అనేది గ్రోత్ అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. సో ఈ టైంలో హోమియో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరుగుతుంది. ఓకే, అండ్ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్న పిల్లల్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ మెన్స్ట్రువల్ ఆర్గాన్స్ ఏదైతే గర్భాశయం అనేది ప్రజెంట్ అయి ఉందో దాని డెవలప్మెంట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దాన్ని డెవలప్మెంట్ ప్రాపర్గా ఉండడానికి కొందరికి ఏంటంటే 12 yearsకి మెన్సెస్ అనేది ప్రాపర్గా వస్తూ ఉంటాయి. కొందరికి 15 years 16 years అయినా రావు ఈ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళల్లో. అలా ఈ షుగర్ అనేది స్లో పాయిజన్గా ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉండాలి విత్ సెకండరీ సెక్షువల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అలా హోమియో ట్రీట్మెంట్ అనేది ఉండాలి. ఇలా వాళ్ళు ఫస్ట్ నుంచి హోమియో ట్రీట్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి షుగర్ అనేది ఉంది ప్రెగ్నెన్సీ కన్నా ముందే ఇన్సులిన్ డిపెండెంట్ అయి ఉన్నారు. వీళ్ళల్లో ఏమవుతుంది అని అంటే ఒకవేళ షుగర్ అనేది కంట్రోల్లో లేకపోతే బేబీ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఏమవుతుంది అంటే బేబీ అనేది లావుగా పుట్టడము, హెవీ వెయిట్ అనేది ఉండడం, లేదంటే గర్భంలోనే వాళ్ళ గ్రోత్ అనేది తగ్గిపోయి ఉండడం, ఇలాంటి చిన్న చిన్న డిఫెక్ట్స్ అనేటివి బేబీలో చూస్తూ ఉంటాము. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా అంటే వెయిట్ తగ్గిపోవడం లోపల బేబీ ఇటువంటివి కాకుండా బేబీకి కూడా ఏమైనా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? 100% వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు టైప్ 2 చూసుకుంటే 50+ వాళ్ళకి ఎక్కువగా వాళ్ళలో చూస్తామని చెప్పారు. సో జనరల్గానే చాలా వరకు 50+ వాళ్ళలో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి కీళ్ళ నొప్పులు కానీ రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి డయాబెటీస్ ఉంటే ఎలా క్యూర్ చేయాలంటారు? ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి? ఓకే, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది అంటే మనం 50 years అని చెప్పలేం. ఇప్పుడు 30-35 yearsలోనే వాళ్ళు షుగర్తోని వచ్చేస్తున్నారు. హై షుగర్ లెవెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం, ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే వాళ్ళు HbA1c టెస్ట్ అనేది చేసుకుంటే జనరల్గా less
దాన్ 6.5 అనేది ప్రజెంట్ అయి ఉండడం. కాకపోతే ఏంటంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ 6.5 కన్నా ఎక్కువ అయ్యి వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళు డైటరీ మేనేజ్మెంట్ అండ్ ఎక్సర్సైజ్ అనేటివి చేసుకుంటూ ఉంటే వాళ్ళు డయాబెటిక్ స్టేజ్ అంటే ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ యూస్ చేయకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే పెద్దవారిలో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 10 to 15 ఇయర్స్ నుంచి దే ఆర్ డిపెండెంట్ ఆన్ డయాబెటిక్ మెడిసిన్స్. ఈ డయాబెటిక్ మెడిసిన్స్ పైన ఉంటారు. కాకపోతే ఒకవేళ అన్కంట్రోల్డ్ ఉందనుకో వాళ్ళకి కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, నరాల బలహీనత అనేది వస్తూ ఉంటుంది, బ్లడ్లో మనకి క్లాట్స్ ఫార్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ షుగర్ పేషెంట్స్కి ఏంటి అంటే వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వైస్ వర్సా బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఇలా వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ వీళ్ళల్లో ఏంటి అంటే మనకి చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా ఎక్కువగా గురి అవుతూ ఉంటారు. స్కిన్ ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళు స్కిన్ వచ్చేసరికి దురద ఎక్కువగా పెట్టడం, లేదంటే అక్కడ పిగ్మెంటేషన్ అంటే బ్లాక్ కలర్గా స్కిన్ అనేది మారిపోవడం, ఒకవేళ వాళ్ళకి దెబ్బ తాకినా అది అనేది సరిగ్గా హీల్ కాకపోవడం. కొందరిలో వచ్చేసరికి ఏంటి అంటే 7 days 1 week 15 daysలో మనకి తాకిన దెబ్బ అనేది మారడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటి అంటే ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల అల్సర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇలా అల్సర్కి వెళ్ళకుండా ఉండాలి అని అంటే షుగర్ అనేది కంపల్సరీ కంట్రోల్లో ఉండాలి. కొందరికి ఏంటి అంటే ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా డైట్ మెయింటైన్ చేసినా వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉండదు. ఇలాంటి వాళ్ళు హోమియోపతి అనేది యూస్ చేయడం వల్ల వాళ్ళకి జెనెటిక్ లెవెల్లో మనకి మెడిసిన్ అనేది యాక్ట్ చేస్తుంది. ఇలా యాక్ట్ చేయడం వల్ల ఆల్ హార్మోనల్ సిస్టమ్ అంటే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సరిగ్గా పనిచేయడం మొదలుపెట్టి మనకి ఇన్సులిన్ రిలీజ్ అనేది మంచిగా అయ్యి షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, సో వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని ట్రీట్ చేయడానికి టైం పడుతుంది అంటారా? హోమియోలో మీరు చెప్పినట్టు మెడిసిన్ తీసుకున్నా కానీ వీళ్ళు రికవర్ అవ్వడానికి, షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడానికి, కంట్రోల్లోకి రావడానికి టైం పడుతుందా? కంపల్సరీ కంట్రోల్లోకి రావడానికి టైం పడుతుంది. కాకపోతే ఇక్కడ మెడిసిన్ 50% హెల్ప్ చేస్తే యాజ్ ఎ పేషెంట్గా వాళ్ళు 50% తోడ్పడాలి. ఇక్కడ మెడిసిన్ 50% హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు వాళ్ళు డైట్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. ఒకవేళ మెడిసిన్స్ తీసుకుంటున్నాం కదా అని చెప్పి ఓవర్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కానీ, స్వీట్స్ కానీ, డ్రింక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇచ్చిన మెడిసిన్ అనేది కూడా సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతూ ఉంటుంది. సో మెడిసిన్తో పాటు వాళ్ళ డైటరీ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఓకే, సో ఇప్పుడు టైప్ 3 గురించి చెప్పారు. టైప్ 3 అసలు రావడానికి టైప్ 3 డయాబెటీస్ ఇంకొకటి చెప్పారు, కారణాలు ఏంటంటే? ఈ టైప్ 3 అని కాదు, ఇది జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో వాళ్ళు ప్రెగ్నెంట్ దాల్చిన తర్వాత వాళ్ళకి షుగర్ అనేది రావడం అంటే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. దీనికి రీజన్ వచ్చేసరికి ఏంటి అని అంటే జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అనేది పాజిటివ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎవరైతే ప్రెగ్నెంట్ దాల్చిన ఉమెన్ ఉంటుందో సరిగ్గా డైట్ అనేది మెయింటైన్ చేయకపోవడం, లేదంటే ఎక్కువ స్ట్రెస్లోకి గురి అయిపోవడం, దీనివల్ల వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉన్నంత కాలం ఏదైతే 9 months వాళ్ళు ప్రెగ్నెన్సీ దాలుస్తారో ఆ కాలం మాత్రమే వాళ్ళకి షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు వన్స్ ప్రెగ్నెన్సీ అనేది పోయిన తర్వాత 80% పీపుల్కి మళ్ళీ షుగర్ అనేది నార్మల్ లిమిట్స్కి వస్తుంది. ఓన్లీ 20% పీపుల్కి మాత్రమే షుగర్ అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు వాళ్ళకి జియూటీ అంటే ఏంటి అంటే జెనెటో యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ అనేటివి, మూత్రం మంట అనేది ఎక్కువగా ఉండడం, వెజైనల్ రీజియన్లో ఇచ్చింగ్ అనేది ఎక్కువ ఉండడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉండడం, తెల్లబట్ట అనేది ఎక్కువ కావడం, ఇలాంటి అనేటివి మనము చూస్తూ ఉంటాం ప్రెగ్నెంట్ ఉమెన్లో ఒకవేళ షుగర్ అనేది బయటపడితే. దీంతోపాటు బేబీకి ఎఫెక్ట్ వచ్చేసరికి సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళ గ్రోత్ అనేది రిటార్డ్ అయిపోతూ ఉంటుంది. అంటే గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒబేసిటీ అనేది అంటే ఏంటి అంటే ఉండాల్సిన దానికన్నా వెయిట్ అనేది ఎక్కువగా పుట్టడము, ఒబేస్గా ఉండడం, వాళ్ళకి పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో, వాళ్ళకి డెలివరీ టైంలో ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయంట? వీళ్ళల్లో ఏంటి అంటే షుగర్ కంట్రోల్లో ఆబ్వియస్లీ ఉంటుంది. డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ ఏంటి అంటే బేబీ వల్లనే వస్తుంది. ఈ బేబీ వల్ల ఏమవుతుంది అంటే మనకి వెజైనల్ డెలివరీ అనుకో, బేబీ అనేది సరిగ్గా వెజైనా నుంచి రాకపోవడం, హెవీ బేబీ అనేది ఉండడం వల్ల అక్కడ వెజైనల్ టీయర్స్ అనేటివి జరగడం జరుగుతుంది. దీంతోపాటు ఏంటి అంటే షుగర్ ఉంది అనుకో మనకి బీపీ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇలా బీపీ అనేది ఎక్కువ అవడం వల్ల ఏంటి అంటే ఎక్లాంప్షియా కండిషన్ అంటే ఏంటి అంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ గురి అవుతూ ఉంటారు. ఈ షుగర్ అనేది ఒకవేళ ఉంది అనుకో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే జెనెటో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా గురి అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు
వాళ్ళు డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ విత్ మెడిసిన్స్ యూస్ చేసుకుంటే కంపల్సరీ తగ్గుతుంది. ఓకే, సో అంటే ఈ కండిషన్లో ఉన్న వాళ్ళు సి సెక్షన్కి వెళ్తే, సిజేరియన్ కనుక వెళ్తే సి సెక్షన్ ఒకవేళ వీళ్ళు సి సెక్షన్కి వెళ్ళిన ఆబ్వియస్లీ హెవీ బేబీ ఉన్నప్పుడు సి సెక్షన్ని అడ్వైస్ చేస్తారు. ఇది ఎప్పుడు చేస్తారు అంటే వాళ్ళని షుగర్స్ అనేటివి కంట్రోల్ చేసి ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేసి సి సెక్షన్కి వెళ్తారు. అలాంటి టైంలో వాళ్ళకి ఏం ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే ఏదైతే మనకి ఇన్సిషన్ అనేది ఇచ్చారు అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డయాబెటిక్ అనేది ఏంటి, వాళ్ళకి స్లో హీలింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఎక్కడైతే మనకి కాటు అనేది కోస్తారో అక్కడ వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ హీలింగ్ అనేది జనరల్గా 1 వీక్లో మనకి అది అనేది పూర్తిగా అయిపోవాలి. అక్కడ హీలింగ్ అనేది జరగకపోవడం, లేట్గా అవ్వడం, అక్కడ నుంచి బ్లీడింగ్ కానీ లేదంటే చీము అనేది రావడం, అలా స్కిన్ ఇన్ఫెక్షన్స్కి గురి అవుతారు. అంతకుమించి వాళ్ళకి కాంప్లికేషన్స్ చాలా తక్కువనే. ఓకే, సో ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? అంటే త్వరగా హీలింగ్ చేసుకోవడానికి కానీ ఎటువంటి కేర్ తీసుకోవాలి? తర్వాత చాలా ఇబ్బంది కదా మీరు చెప్పినట్టు. ఆ హీలింగ్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ప్రీ డయాబెటిక్ అంటే ముందు డిసీజ్ వచ్చిన దానికన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అంటే రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో వాళ్ళు ఎప్పుడైతే గర్భం అనేది ప్రజెంట్ అయి ఉందో అప్పటి నుంచి వాళ్ళ డైట్ కానీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేటివి పూర్తిగా మెయింటైన్ చేసి ఆ తర్వాత వాళ్ళు వెళ్తే ఆ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన రెగ్యులర్ డ్రెస్సింగ్స్ అనేవి చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి సుప్రియ గారు. హలో అండి. హలో సుప్రియ గారు. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అనేటుంది. ఓకే డాక్టర్, సో అయితే ఈ డయాబెటీస్ వల్ల నరాల బలహీనత సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్, డయాబెటీస్ వల్ల నరాల బలహీనత వచ్చే ఛాన్సెస్ 60% ఉంటుంది. దీన్ని న్యూరోపతీస్ అంటాం, డయాబెటిక్ న్యూరోపతి. ఈ న్యూరోపతీస్లో ఏంటి అంటే 60% ఛాన్స్ ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో మనకి న్యూరోపతీస్ కూడా 60% కాజ్ డయాబెటీస్ మెలైటిస్ అని చెప్తాము. దీని తర్వాత కాజ్ ఏంటి అంటే కీమోథెరపీ. ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి తీసేసిన తర్వాత క్యాన్సర్ గడ్డ అనేది తీసిన తర్వాత కీమోథెరపీస్కి వెళ్తూ ఉంటారు. అలాంటి పేషెంట్స్లో న్యూరోపతీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఒక 30%. మిగతా 20% వచ్చేసరికి న్యూరోపతీస్ ఎందుకు డెవలప్ అవుతున్నాయో మనం చెప్పలేము. దీంతోపాటు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆర్ఏ కానీ ఎస్ఎల్ఈ కానీ ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ప్రజెంట్ అయి ఉండడం వల్ల న్యూరోపతి అనేది వస్తూ ఉంటుంది. అసలు ఈ న్యూరోపతి అంటే ఏంటి అంటే ఏదైతే నరం అనేది ప్రజెంట్ అయి ఉంటుందో మన బ్రెయిన్ నుంచి ప్రతి బాడీ పార్ట్కి సిగ్నల్ పాస్ చేయడానికి ఈ నరం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో డిఫెక్ట్ అనేది రావడాన్ని మనం న్యూరోపతి అంటూ ఉంటాము. ఓకే, కాలర్ ఉన్నారు డాక్టర్ రవి గారు. హలో అండి. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే రవి గారు, చెప్పండి మీ ఇబ్బంది. మేడం నాకు ఇప్పుడు 2002లో వచ్చింది మేడం ఇది షుగర్. ఓకే, అయితే ఇప్పుడు ఇన్సులిన్ వచ్చింది మేడం. 40 యూనిట్లు వేస్తున్నా డైలీ. ఉదయం 40 యూనిట్లు, సాయంత్రం 40 యూనిట్లు వేస్తున్నాండి. ఓకే, ఇన్సులిన్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఇన్సులిన్ ఇప్పుడు 2-3 ఇయర్స్ అయింది మేడం వేయబట్టి మేము. ఓకే, మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయండి? షుగర్ 400 దాకా ఉంటుంది మేడం. 400-300 ఉంటుంది మేడం. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి? నేను మామూలుగా ఇంటికాడ వ్యవసాయం అండి. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళల్లో ఏంటి అని అంటే షుగర్ లెవెల్స్ అనేది హై ఉండడం వల్ల ఎవరైతే టైప్ 2 డయాబెటీస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. మెడిసిన్స్ పైన కంట్రోల్ కాకపోతే అప్పుడు ఇన్సులిన్ లెవెల్కి వెళ్తూ ఉంటారు. ఇతనిలో ఇన్సులిన్ అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది ఉంది. దాని ద్వారా 40 యూనిట్స్ మార్నింగ్ తీసుకుంటున్నాడు, మళ్ళీ నైట్లో 40 యూనిట్స్ తీసుకుంటున్నా అంటున్నారు. అయినా కంట్రోల్లో ఉండట్లేదు. మీరు హోమియో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారనుకో మీ షుగర్ లెవెల్స్ అనేవి మెల్లిమెల్లిగా కంట్రోల్లోకి వస్తాయి. సో దగ్గరలో ఉన్న హోమియో కేర్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి. మీరు ఏవైతే రిపోర్ట్స్ చేయించారో ఆ రిపోర్ట్స్ తీసుకొని విజిట్ అవ్వండి. మీకు కంపల్సరీ క్యూర్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి శ్రీనివాస్ గారు. హలో అండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి శ్రీనివాస్ గారు. పాపకి మెన్సెస్ డైలీ ఎవ్రీ మంత్ రావట్లేదండి. ఓకే, అయితే స్కానింగ్ అవి చేపిస్తే నీటి బుడగలు కొద్దిగా ఉన్నాయని చెప్పారు. ఓకే, అవి 2 months నుంచి మెడిసిన్స్ వాడినా కానీ ఇంప్రూవ్మెంట్ లేదండి. ఇప్పుడు దాదాపు 1 year అవుతుంది. ఓకే, పాప వయసు ఎంత అండి? 18 years కంప్లీట్ అయ్యి కంప్లీట్ అండి. ఓకే, దానికి ఏమన్నా సొల్యూషన్ హోమియో కేర్ లో ఏమన్నా ఉంటుందని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడామండి. ఓకే, దానివల్ల రిజల్ట్ ఏమనిపించట్లేదు. ఓకే అండి.
నీటి బుడగలు ఉన్నాయి అంటున్నారు, అంటే పీసీఓడి కండిషన్, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనేది ప్రజెంట్ అయి ఉంది. ఇదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల మెన్సెస్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. అంటే నెలకి రావాల్సిన నెలసరి అనేది 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి వస్తూ ఉంటుంది. అదే అలోపతిలో ఏంటి అంటే హార్మోనల్ పిల్స్ 21 daysకి పిల్స్ ఇచ్చి అవి మానేసిన తర్వాత మళ్ళీ మనకి మెన్సెస్ అనేటివి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అదే మీరు హోమియో ట్రీట్మెంట్ అనేది ఈ 18 years అంటున్నారు కాబట్టి ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంలో మీరు కాల్ చేశారండి. ఈ టైంలో తను ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే రిజల్ట్ అనేది చాలా తొందరగా ఉంటుంది. సో దగ్గరలో ఉన్న హోమియో కేర్ బ్రాంచ్కి మీరు స్కాన్ చేసిన రిపోర్ట్ తీసుకొని వెళ్తే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే డాక్టర్, సో మనం నరాల బలహీనత గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ ఏజ్ వారికి అంటే ఎటువంటి డయాబెటీస్ ఉన్నా కానీ వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎస్, ఈ నరాల బలహీనత అనేది ఏంటి అంటే జనరల్గా మనము టైప్ 2 డయాబెటీస్ మెల్లైటస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో ఏంటి అంటే వాళ్ళు 10 years 20 years 30 yearsతోని సఫర్ అవుతూ ఉంటారు. అన్కంట్రోల్డ్గా ప్రజెంట్ అయ్యి ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే ఈ నరాలు అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ నరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి నరాలు మొద్దుబారిపోయి ఉండడం, ఎక్కడ స్పర్శ అనేది తగ్గిపోయి ఉండడం, లేదంటే స్పర్శ అనేది మనం కొంచెం టచ్ చేసినా నొప్పి అనేది ఎక్కువగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్తోని వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈ నరాలు అంటే ఏంటి అంటే జనరల్గా మనకి ఆటోనామస్ ఉంటుంది, సెన్సరీ, మోటార్ ఉంటుంది. ఈ ఆటోనామస్ ఏంటి అంటే మన డైజెషన్ని, జీర్ణాశయాన్ని, మన హార్ట్ రేట్ని, గుండె దడని, మన బ్రీతింగ్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ నరాలు అనేది ఆటోనామిక్ సిస్టంలో ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటి అంటే బ్రీతింగ్ ఎక్కువ హెవీ అయిపోవడం, హార్ట్ రేట్ అనేది ఎక్కువ అవ్వడం, గుండె దడ అనేది రావడం, వాంతులు అవ్వడం, వాంతి వస్తున్నట్టు అనిపించడం, నోట్లో నీరు ఊరినట్టు ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంది. అదే మోటార్ నర్వస్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయిందనుకో తూలడం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళకి స్పర్శ సరిగ్గా తెలియకపోవడం, దానివల్ల తూలి పడిపోవడం, కళ్ళు తిరగడం ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది సెన్సరీ నర్వస్ సిస్టమ్. ఈ సెన్సరీలో ఏమవుతుంది అని అంటే మనకి స్పర్శ అనేది తెలియదు. ఈ స్పర్శ మొద్దుబారడం తెలియకపోవడం వల్ల ఏంటి అంటే చెప్పులు వేసుకున్నా ఊడిపోవడం, ఏది కింద పడి ఉన్నా అది అనేది గుచ్చుకోవడం, వాళ్ళకి స్పర్శ తెలియదు కాబట్టి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు సూదులు గుచ్చినట్టు మంటలు ఎక్కువగా ఉండడం ఈ న్యూరోపతిస్ దాంట్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీంతో పాటు వాళ్ళకి సెక్షువల్ వీక్నెస్ అనేది ఉండడం అండ్ మూత్రం అనేది ఎక్కువ సార్లు రావడం అండ్ ఒకవేళ వస్తే కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఇలా ఈ నరాల బలహీనత అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే డాక్టర్, చాలా మందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంటి చూపు సమస్య కూడా ఉంటుందంటారు, నిజమేనా? ఎస్, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ డయాబెటీస్ మెల్లైటస్ అనేది ఒక స్లో పాయిజన్. అంటే మనం ఏదైతే పాయిజన్ మెల్లిమెల్లిగా ఇచ్చిన తర్వాత లాంగ్ టర్మ్కి ఎఫెక్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇలా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేదంటే షుగర్ వచ్చి 20 to 30 years అయిన వాళ్ళల్లో ఏంటి అని అంటే మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది కళ్ళు, మన కిడ్నీలు, మన నరాలు. ఈ ఎఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది ఉండడం. సో రెటినోపతి అనేది ఎక్కువగా వస్తుంది. అంటే మన కంటికి ఏదైతే నర్వ్ అంటే నరం అనేది మనకి సప్లై చేస్తుందో అది ఈ షుగర్ వల్ల డిస్టర్బ్ అయిపోతుంది, మొత్తం డిస్ట్రాయ్ అయ్యి డ్యామేజ్ అయిపోతుంది. దీనివల్ల వాళ్ళకి కంటి చూపు అనేది తగ్గిపోతుంది. మనము లోకంలో మొత్తం చూసుకుంటే మన ఇండియా లెవెల్లో డయాబెటిక్ రెటినోపతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు అని అంటే వాళ్ళు షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం, డైట్ అనేది ఎలా వాడాలి అవగాహన అనేది లేకపోవడం, ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయలేకపోవడం, దీనివల్ల విజన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తుంది. అండ్ దీని తర్వాత నెఫ్రోపతి అంటే ఏంటి అంటే కిడ్నీలు అనేది ఎఫెక్ట్ అయిపోవడం, మనం ఏదైతే మూత్రం అనేది మొత్తం ప్యూర్ చేసి ఇంప్యూర్ని బయటికి పంపిస్తుందో ఆ కిడ్నీలు అనేది ఎఫెక్ట్ అయిపోవడం. ఈ కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటి అంటే మనకి మొత్తం బాడీ అంతా వాపు రావడం, కాళ్ళ వాపులు రావడం, ఎంత నీళ్లు తాగిన మూత్రం అనేది సరిగ్గా బయటికి రాకపోవడం, ఇలాంటి ఎఫెక్షన్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటారా? ఎస్, ఈ డయాబెటీస్లో ఏంటి అని అంటే వాళ్ళకి ఆకలి సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే పాలిఫేజియా, పాలియూరియా అనేది ఉంటుంది. అంటే ఏంటి అధికంగా ఆకలి వేయడం, అధికంగా నీళ్లు తీసుకోవడం, అధికంగా మూత్రం అనేది వెళ్ళడం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఆకలి అనేది అవ్వడం వల్ల ఫుడ్ అనేది అన్కంట్రోల్గా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో వెయిట్ గెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఏంటి అని అంటే ఈ వెయిట్ గెయిన్ అనేది మనము తర్వాత స్టేజెస్లో ఫస్ట్ డయాబెటీస్ వచ్చే టైంలో వీళ్ళకి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. షుగర్ లెవెల్స్ అనేటివి తగ్గిపోయి ఉండడం వల్ల కణాలు అనేటివి స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి, ఆ గ్లూకోజ్ అనేది యూటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల.
ఆ తర్వాత ఏంటి అని అంటే టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళు మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ తీసుకున్న కొద్ది డయాబెటిక్వి అవి తీసుకున్న కొద్ది ఏంటంటే వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. మేజర్గా మనం చూసేది టైప్ 2 డయాబెటీస్లో వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇక ఫైనల్గా అంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఈ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు అంట? ఓకే, మేజర్గా ఏంటి అంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళల్లో ఏంటి అంటే కార్బోహైడ్రేట్ డైట్, రైస్ కానీ వీట్ కానీ రోటీ కానీ ఇవన్నిటివి తగ్గించుకోవాలి. క్వాంటిటీ ఇక్కడ మన సౌత్ ఇండియాలో స్టెపుల్ ఫుడ్ రైసే ఎక్కువగా తీసుకుంటాం, దాన్ని మనం మానలేం. కాకపోతే ఒక్క పూట తినడం, లేదంటే తిన్నప్పుడల్లా కొంచెం దాన్ని డివైడ్ చేసుకొని 2-3 సార్లు తినడం. అండ్ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం, ఫ్యాటీ ఫుడ్ తగ్గించడం, అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ అనేది తగ్గించడం, ఇవి ప్రాపర్గా తీసుకొని అండ్ వాళ్ళ ఫ్రూట్స్ వచ్చేసరికి జామకాయ, యాపిల్ కానీ ఇవి తీసుకోవాలి. అండ్ బనానా కానీ సీతాఫల్ కానీ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాంగో కూడా తీసుకోవద్దు. ఇది డైటరీ మేనేజ్మెంట్. అదే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎవ్రీడే అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 45 minutes వాకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. దీనివల్ల షుగర్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దేవిక గారు. డయాబెటీస్ సమస్యలకు మంచి పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.